హాయ్ అండి, వెల్కమ్ టు కలకూర గంప. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. చూసినప్పుడు మీకు కూడా అంతే ఉండి ఉంటుంది కదా. అంటే మన మాయాబజార్ సినిమాల వివాహ భోజనం అనే పాట గుర్తొస్తుంది. అంతకు మించి ఎక్కువ వివాహ భోజనంలు ఏముంటాయి చెప్పండి, అవే ఉంటాయి. బట్ ఎవరైనా పెళ్ళి భోజనం తింటామా అంటే ఓకే అనుకుంటాం, కానీ అదే ఆవకాయ వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తింటామంటే మాత్రం నిమిషంలో నోట్లో నీళ్ళు ఊరుతాయి. మీకు చెప్తుంటే నాకు కూడా వస్తున్నాయి. సో విషయం ఏంటంటే, మనం 4 రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాం. ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పెట్టుకున్నాము. రెండవది ఆవపొడి వేసేసి నీళ్లు మాత్రమే పోసి పెట్టుకున్నాము. మూడవది నువ్వుల పొడి అండ్ ఆవపొడి వేసేసి మిరపపొడి లేకుండా అది నీళ్లు పోసి పెట్టుకున్నాము. నాలుగవది అందరూ చేసేలాగా యాజ్ యూజువల్గా మన ఆవపొడితోటి ఆయిల్ పోసి పెట్టుకున్నాము. కాకపోతే నేను ఎప్పుడు కూడా పచ్చి నూనె పోయానండి, కాగబెట్టి చల్లార్చిన నూనెనే పోస్తాను. ఎందుకంటే ఊర్లో అట్లనే నేర్చుకుని అట్లనే చేస్తాను నేను. బట్ ఫ్రెండ్స్ పెట్టిస్తారు కదా పచ్చి నూనె పోసింది, అది కూడా సూపర్ ఎంజాయ్ చేసి తింటాను. బట్ ఇంట్లో మాత్రం ఇలాగే చేసేస్తాను అనమాట. యాక్చువల్లీ కాయలు తక్కువ దొరికాయి, లేదంటే అది కూడా కొంచెం కలుపుకునేదాన్ని. అంటే 5 రకాల పచ్చళ్ళు పెట్టుకుంటా. ఏం చేస్తావు శ్రీదేవి, ఎన్ని పచ్చళ్ళు? లాస్ట్ ఇయర్ కూడా ఇంత క్వాంటిటీ చూసి ఏంది పచ్చళ్ళు బిజినెస్ చేస్తారని అడిగారు. ఏం బిజినెస్ చేయను, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఫ్రెండ్స్, ఇదే పని నాకు, సరదా అనమాట. నాకు అంత క్వాంటిటీ చూసుకోకపోతే బేచన్ ఉంటుంది, అదో తుత్తి అనమాట నాకు. సో ఇవాళ ఏంటంటే అందరికీ పచ్చళ్ళు పెట్టాక పర్ఫెక్ట్గా ఈరోజు 3rd డే అండి, నిన్న 2nd డే కలిపి చూశాను. సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది, ఏ మాత్రం ఆయిల్ యాడ్ చేయలేదు, ఇది యాడ్ చేయలేదు. పెట్టినప్పుడు ఏ క్వాంటిటీస్తో అయితే ఉందో అంతే క్వాంటిటీస్తో అలాగే ఉంది, పర్ఫెక్ట్ అనమాట. ఆల్రెడీ చేసేటప్పుడు చెప్పాను, లాస్ట్ టైం కొంచెం సాల్ట్ తగ్గి ముక్క కొంచెం మెత్తగైంది, ఈసారి ఆ పొరపాటు చేయలేదు, పర్ఫెక్ట్. ఓకే. బట్ ఊర్లల్లో మనం సరదాగా చేసే పని ఏంటంటే, అందరికీ ఇష్టమైన పని, చిన్నప్పుడు అందరూ ఎంజాయ్ చేసిన పని, ఆవకాయ పచ్చడి అనగానే ఆవకాయ పచ్చడి పెట్టడం ఒక ఎత్తు, అవన్నీ జాడీల్లోకి పెట్టడం ఒక ఎత్తు, మనం వేసుకొని తినడం ఒక ఎత్తు. కానీ అదే ఆవకాయ పచ్చడి ఏదైతే బౌల్లో పెట్టామో అది ఎత్తి పెట్టాక అదే గిన్నెలో ఇంత అన్నం వేసుకొని అంత నెయ్యి పోసుకొని ఇలా కలుపుకొని అందరం ముద్దలు తినడం అనేది అందమైన చిన్ననాటి జ్ఞాపకంగా మిగిలిపోయింది చాలామందికి. సో ఆ చిన్ననాటి జ్ఞాపకాన్ని మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఈరోజు చేసుకుందాము. అయితే మనకు 4 రకాల పికిల్స్ ఉన్నాయి కదా మన దగ్గర. ఇందులో ఏంటంటే 4 రకాలుగా తింటేనే టేస్ట్, దాని మెథడ్ దానికి ఉందన్నమాట. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేసాం కదా, ఇది యాజ్ ఇట్ ఈజ్గా అన్నంలో కలుపుకొని తినాలి. ఇందులో నెయ్యి, పెరుగు ఏది సూట్ అవ్వదు, బాగుండదు, సూట్ అవ్వదని బాగోదని కాదు, సూట్ అవ్వదు బై, అంతే. ఇంకా వేరాజ్ మన నీళ్లతో పెట్టిన ఆవకాయ పచ్చడి, అది ఒక రకమైన ఘాటు ఉంటుంది. ఇది మల్టీపర్పస్ అనమాట. 2 నెయ్యికి పెరుగుకు అమోఘం, కానీ పెరుగన్నానికి అద్భుతం. అండ్ నువ్వులతో ఏదైతే పచ్చడి ఉందో అది కూడా యాజ్ ఇట్ ఈస్గా తినాలి. ఇంకా మన ఆవకాయ పచ్చడి సంగతి చెప్పక్కర్లేదు, అది నెయ్యితోన అద్భుతం. ఇలా ఆహాలు, అమోఘాలు, అద్భుతాలు కలిపితే మన 4 రకాల పచ్చళ్ళు ఈరోజు అన్ని రకాలుగా తిందాం. ఓకే. సో నేను పచ్చళ్ళు నిల్వ చేసుకోవడానికి ఇట్లా ఒక జాడీలు, గాజు ఇవి వాడతాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటిని తీసుకెళ్ళి అలాగే ఫ్రిడ్జ్లో పెడతాను. అంటే అందరికీ పెట్టించేవి వేరే వాటిలో పెట్టేసేసి, మనకు అంటే ఒక 7-8 నెలల తర్వాత తిన్నా కూడా ఫ్రెష్గా ఉండాలి, ఈ రోజే పెట్టినట్టు ఉండాలని మాత్రం నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క బాటిల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటాను అనమాట. అది లాస్ట్లో పనికొస్తాయి ఇక్కడ. అందుకు ఇవన్నీ కొనడం జరిగింది. పెట్టేసుకుందాము. ఇందులో కొన్ని మాత్రం పెడతాను, కొన్నిట్లో మాత్రం మన పాత ప్రాసెస్ చేసుకుందాం.
ఇంతే కదా ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఇవాళ మాత్రమే స్పెషల్గా తెల్లన్నం వండానండి. రెగ్యులర్గా వైట్ రైస్ ఉండదు మన దగ్గర, బ్రౌన్ రైస్. బట్ ఏది ఎట్లా తినాలో అట్లా తినాలి కాబట్టి వైట్ రైస్ వండాను. ఎలా కలుపుకుందాం చూడండి. అన్నం పెట్టామా. ఇదేంటి తెలుసా అండి, మన ఇంట్లో వెన్న తీసి కాచిన నెయ్యి, ఫ్రెష్ నెయ్యి అన్నమాట. ఇలా వేసేసుకుందాం. కాలుతుంది, ఊరిస్తున్నా. ఇది ఒక వెరైటీ. ఓకేనా, ఇదిగోండి. ఇది మనము నువ్వులు ఆవపొడి మాత్రం వేసి పెట్టుకున్న నీళ్ళ పచ్చడి, నువ్వు ఆవకాయ అన్నమాట. వితౌట్ కారం పొడి. ఇది కలుపుతుంటేనే లైట్గా ఘాటు తగులుతుంటుంది ముక్కుకు. మనము కొంచెం సున్నము వేసాం కదా, ఆవపొడి సున్నంతో మంచి ఘాట్ అన్నమాట. పిల్లలు బలిష్టంగా తింటారు. ఇది అద్భుతమైన శ్రీదేవికి ఇష్టమైన అల్లం వెల్లుల్లితో పచ్చడి అనమాట. చూడండి, మీరు ఎల్లిపాయలు వేయలేదు అన్నారు. ఇంకో ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేటప్పుడు బోల్డ్ ఎల్లిపాయలు అక్కడక్కడ మిగులుతాయి మనకు మెదగకుండా. అవి సీక్రెట్గా దాక్కొని ఇలా వస్తాయి. అండ్ ఇందులో ఆవపొడి వేయొద్దా అనేది చాలామంది క్వశ్చన్. అల్లం వెల్లుల్లితో పెట్టినప్పుడు ఆవపొడి వేయొద్దండి. దీని టేస్ట్ దీందే. అమోఘమైన రుచి, స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, ఇదో రకమైన కలర్ కదా. మూడవ ముద్ద. ఇప్పుడు ఇదేంటంటే నీళ్ళ ఆవకాయ. ఓకే, అండ్ చాలామంది డౌట్ ఏంటంటే జీడి ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం చూస్తాం, జీడి తింటే ఏం కాదండి. అసలు జీడి ఒక్కసారి మాగాక ఉంటుంది. ఆహా, మళ్ళీ వదిలిపెట్టారు. ముందు మామిడికాయ ముక్కల కంటే కూడా జీడి తినాలని కోరిక వస్తుంది మీకు నెక్స్ట్ ఇయర్. ఇది ఏం స్పెషల్ చెప్పమా. ఇంత గడ్డ పెరిగేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటదే. ఇదండి దీని స్పెషాలిటీ. ఇది 4వ ముద్ద పెరుగన్నంతో మామ అనిపించుకోండి. ఇవి ఇట్లాగా సర్వ్ చేసి మీకు కరెక్ట్ చూపిస్తా. 4 రకాలుగా కదా. బాగా పెట్టాను కదా, తిట్టుకోండి. మీరు ఎంత తిట్టుకుంటే అంత ఖుషి నాకు. పూరిస్తున్నావు శ్రీదేవి, పాపం తగులుతుంది, ఇంకేమవుతుంది.
చూడండి, అమృతం పంచడానికి వచ్చిన దేవతలా కనబడుతున్నానే ఈరోజు మీకు నేను. 1 2 3 ఇదన్నమాట ఆవకాయ పచ్చడి. అద్భుత. నెయ్యి ఇక్కడేసాం. ఫస్ట్ ముద్ద నెయ్యి. తర్వాతది అల్లం వెల్లుల్లి పేస్ట్. చిన్నపిల్లలాగా నువ్వులతో. పిల్లలు, మీ ముద్ద కూడా నేనే తినేస్తున్నా. చివరగా పెరుగన్నంతో నీళ్ళ ఆవకాయ పచ్చడి. ఏమైంది శ్రీదేవి ఈరోజు నీకు అనకండి. ఇంకో లోకంలో ఉన్న ఈరోజు మాత్రం నేను. అద్భుత. ఇదన్నమాట విషయం. శ్రీదేవి 4 రకాల పచ్చళ్ళు పెట్టి మీకు చూపించడమే కాకుండా ఎట్లా తినాలో కూడా శ్రీదేవి చూపిస్తుంది. దేంట్లో ఏం కలుపుకోవాలి, ఏం కలపొద్దు, కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మీకు నాకంటే బెటర్గా తెలిసి ఉండొచ్చు, బట్ ఇది మాత్రం అద్భుతం బై. అంటే నేను చెప్తున్నాను కాదు, సూపర్. ఇదన్నమాట విషయం. పచ్చళ్ళు పెట్టడమే కాదు, ఇలా ఆస్వాదిస్తూ తినడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.